చెప్పండి అన్నయ్య, తిరుమల శ్రీ వెంకటేశ్వరుని ప్రసిద్ధ లడ్డు మరియు మిగతా ప్రసాదాల తయారీలో జంతువుల కొవ్వుతో చేసినటువంటి కల్తీ నెయ్యిని ఉపయోగించారని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు ఆరోపించారు కదా, దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు? అసలు నేను ఒడ్డు సంఘం గౌరవాధ్యక్షుడినే. బట్ ఆ కల్తీ అనేది లేకపోతే వాళ్ళకి ఎందుకు అంతలా భయపడుతున్నారు వైసీపీ వాళ్ళు? చంద్రబాబు నాయుడు అవతాక అని చెప్పి అన్నాడు. అన్ని తర్వాత గురించి దాన్ని పెద్ద లేస్తే పత్తిది లేస్తే లడ్డు 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 అనేది అనే విషయం మీద ఈ వైసీపీ వాళ్ళు గందరగోళం చేస్తూ ఉండరు. కానీ వీళ్ళు కల్తీ ఉందా లేదనేది గవర్నమెంట్ వీళ్ళు ఉన్నారు కాబట్టి దాన్ని చేస్తారు కదా నిదానంగా. ఈలోపు దాని గురించి రాష్ట్రం మొత్తం అది గందరగోళం అనేది లేస్తే ఏ ఛానల్ బట్టినా టీవీ కాడ కూర్చున్న ఏదైనా చూడాలి కదా, ఇక ఏమన్నా వార్తలు చూడాలన్నా కానీ లేస్తే లడ్డు 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 అని. అది నిజంగా కల్తీ అనేది లేకపోతే నిదానంగా మామూలుగా తేలుతుంది కదా. ఈలోపు దాని గురించి లేస్తే అదే ప్రస్తాపనగా జరుగుతూ ఉంది. ఇక్కడికి రెండో ప్రస్తాపన లేకుండా ఉంది. వాస్తవంగా కల్తీ జరుగుంటుంది అనుకుంటున్నాం. కల్తీ జరగకపోతే ఇంత గందరగోళం ఎందుకు పడతారు? కల్తీ జరుగుంటుంది వాస్తవంగా. అయితే అప్పటికి ఇప్పటికీ తిరుమల లడ్డు విషయంలో, సైజు విషయంలో కానీ, క్వాలిటీ విషయంలో కానీ, లేదా టేస్ట్ విషయంలో మీరు అబ్జర్వ్ చేసినటువంటి డిఫరెన్స్ ఏంటి? బట్ డిఫరెన్స్ అనేది ఏమి లేదు. అంతకుముందే ఈ ఎలక్షన్కి తర్వాత ఏంటంటే తిరుపతి దేవస్థానం బస్టు పట్టిందని సంగతి అనేది భవన్ కరుణాకర్ రెడ్డి వాళ్ళంతా బస్టు పట్టిందని సంగతి చెప్పారు. ఈలోపు చంద్రబాబు నాయుడు ఆ మాట అన్నాడని సంగతి అనేది వాస్తవంగా అని చెప్పి వీళ్ళు గందరగోళం చేస్తూ ఉండరు. కానీ బట్ ఏదైనా గవర్నమెంట్ ఉంది, వాళ్ళు తేలుస్తారు కదా. ఈలోపు ఎందుకు లేస్తే గందరగోళం పరిస్థితి ఉలికి పడతారు, ప్రమాణకాలు చేస్తారు భవన్ కరుణాకర్ రెడ్డి వాళ్ళు. అంత భయం ఎందుకు? తప్పు చేయకపోతే నిదానం గవర్నమెంట్ ఉంది కదా. ఒక లాస్ వచ్చింది గవర్నమెంట్కే కదా లాస్ వస్తుంది. తిరుపతి దేవస్థానం ఉంది, భక్తులు వచ్చేవాళ్ళు చేసేవాళ్ళు ఫండ్స్ ఇచ్చేదానికి పెట్టేదానికి ఆ లాస్ అనేది గవర్నమెంట్కి లాసే కదా. మీకెందుకు ఆ బాధ? అది దేవుడి మీద అలా చేయడం చాలా తప్పు సార్. అది వెంకటేశ్వర స్వామి గుడ్డు చాలా పవిత్రమైంది. దాని మీద ప్రజలందరికీ చాలా మంచి భావన ఉంటుంది. కాబట్టి అలాంటి చేసిన వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలనుకుంటున్నాను తప్పనిసరిగా. అది నా అభిప్రాయం. సార్, అయితే అప్పటికి ఇప్పటికీ తిరుమల లడ్డు విషయంలో అంటే సైజుకి సంబంధించి కానీ, టేస్ట్ కానీ, అలాగే క్వాలిటీ విషయంలో మీరు అబ్జర్వ్ చేసిన ప్రైమరీ డిఫరెన్స్ ఏంటి? నేను ఫస్ట్లో తిరుపతి లడ్డు తీసుకున్నప్పుడు సమయంలో మొదట్లో చాలా బాగుండేది. ఈ మధ్యకాలంలో సరిగా లేదు. అది మాత్రం చాలా తప్పు చేశారు. అది మాత్రం వాస్తవం. దాన్ని మేము ఖండిస్తున్నాం సార్. అయితే తిరుమల తిరుపతి దేవస్థానానికి అలాట్ చేసినటువంటి ఫండ్స్ ని ఇలా దారి మళ్లించి ఇలా స్వచ్ఛమైన ప్రోడక్ట్స్ వాడకుండా ఇలా కల్తీ వాడటం అంటే మీకు ఎట్లా అనిపించింది? ఇదే విషయంపై మాజీ టీటీడీ చైర్మన్ అయిన వైవి సుబ్బారెడ్డి గారికి కూడా నోటీసులు అందాయి. ఇవన్నీ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? అదే ఆటోమేటిక్గా దాని ప్రభుత్వం తన పని తాను చేసుకుంటుంది. తప్పనిసరిగా ఆ చేసిన పనులందరి మీద కూడా యాక్షన్ తీసుకోవడం చాలా మంచిది. ప్రజలందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో మా స్వభావం మేము తెలియపరుస్తాం.